Hi friends, welcome to Market News. Very good evening friends. ఈరోజు స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ముగిసింది ఫ్రెండ్స్. అంటే ఏం ఎక్కువ పెరగలేదు. ఈరోజు నిఫ్టీ చూస్తే 24,450 వరకు పెరిగి 24,335 వద్ద స్టాప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, స్టార్టింగ్లో 24,450కి పెరిగింది, తర్వాత 24,335కు తగ్గింది ఫ్రెండ్స్. అక్కడ నిలిచింది లాస్ట్ వరకు. నిఫ్టీ 50 24,335 ఫ్రెండ్స్. ఓకే, 24,335 వద్ద ముగిసింది ఈరోజు. నిఫ్టీ 0.03% పెరిగింది. సెన్సెక్స్ వచ్చి 80,288 వద్ద ముగిసింది ఫ్రెండ్స్. 0.09% పెరిగింది, అంతే, ఎక్కువ పెరగలేదు. నిఫ్టీ బ్యాంక్ కానీ 55,391 దగ్గర ముగిసింది. 41 పాయింట్స్ పెరిగి 0.07% తగ్గింది ఫ్రెండ్స్. ఓకే, 41 పాయింట్స్ తగ్గింది. ఓకే, నిఫ్టీ బ్యాంక్. ఇంకా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి 0.27% పెరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి 0.37% పెరిగింది. ఓకే, ఇంకా ఇండియా విక్స్ వచ్చి 17.37 వద్ద స్టాప్ అయింది. 17.37 ఉంది ఇండియా విక్స్ ఈరోజు. వోల్టిలిటీ పెరిగింది, ఫియర్ ఇండెక్స్ పెరిగింది ఈరోజు 2.54% పెరిగింది. పెరగకూడదు, పెరిగితే స్టాక్ మార్కెట్ తగ్గొచ్చు రేపు. ఇది వోల్టాలిటీ ఇండెక్స్ ఫ్రెండ్స్, ఇండియా విక్స్. ఇది తగ్గితే, ఇండియా విక్స్ తగ్గితే స్టాక్ మార్కెట్ పెరగవచ్చు. ఇండియా విక్స్ తగ్గితే స్టాక్ మార్కెట్ పెరగవచ్చు. సారీ ఫ్రెండ్స్, పవర్ పోయింది ఫ్రెండ్స్, పవర్ పోయి వచ్చింది, సారీ ఫ్రెండ్స్. వోల్టాలిటీ ఇండెక్స్ తగ్గితే స్టాక్ మార్కెట్ పెరగవచ్చు. వోల్టాలిటీ ఇండెక్స్ తగ్గితే, వోల్టాలిటీ ఇండెక్స్ పెరిగితే స్టాక్ మార్కెట్ తగ్గొచ్చు ఫ్రెండ్స్. రివర్స్గా జరుగుతుంది. గిఫ్ట్ నిఫ్టీ వచ్చి నేను వీడియో తీసే టయానికి 24,420 ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా డోజోన్స్ ఫ్యూచర్స్ వచ్చి ప్లస్ 0.45% పాజిటివ్లో ఉన్నాయి వీడియో తీసే టయానికి నేను. ఓకే, బ్రెంట్ క్రూడ్ వచ్చి ఫ్రెండ్స్ యుఎస్డి డాలర్, ఒక బ్యారెల్ $64.71 యుఎస్ డాలర్ ఫ్రెండ్స్. ఒక బ్యారెల్ వచ్చి $64.71. ఓకే, బ్రెంట్ క్రూడ్ వచ్చి. ఓకే, ఇంకా యుఎస్డి ఐఎన్ఆర్ అంటే మన డాలర్లో, అమెరికన్ డాలర్లో మన రూపీ $1 వచ్చి $85.25 ఉంది ఫ్రెండ్స్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే 1885 స్టాక్స్ పెరిగితే, 1185 స్టాక్స్ పెరిగితే 1346 తగ్గినాయి. ఓకే, అంటే ఒక స్టాక్ తగ్గితే 1.1 స్టాక్ తగ్గింది. ఒక స్టాక్ పెరిగితే 1.1 స్టాక్ తగ్గింది. అంటే ఈక్వల్గా ఉండే రెండు అడ్వాన్స్డ్ డిక్లైన్స్, పెరిగినటి తగ్గినటి. ఎఫ్ఐడిఐ డేటా రాలేదు ఫ్రెండ్స్ ఈరోజు నేను వీడియో తీసే టయానికి. 2,474 కోట్లు 28 ఏప్రిల్ నిన్న ఫ్రెండ్స్, నిన్న మండే 2,474 కోట్లకు ఎఫ్ఐఐస్ కొన్నారు ఫ్రెండ్స్ నిన్న ఫారినర్స్. డిఐఐస్ వచ్చి 2,817 కోట్లకు కొన్నారు నిన్న. ఇద్దరు బయర్సే, ఎఫ్ఐఐస్ డిఐఐస్. ఓకే, నిన్న డేటా ఇది 28 ఏప్రిల్. వరుసగా 9 days నుంచి ఎఫ్ఐఐస్ కొంటానే ఉన్నారు. అది పాజిటివ్ ఫర్ ద స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్. ఇంకా సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే ఐటీ సెక్టార్ 1.23% పెరిగింది ఫ్రెండ్స్. కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టార్ 0.62% పెరిగింది. ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ 0.47% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఫార్మా సెక్టార్ వచ్చి 1.06% తగ్గింది. మెటల్ సెక్టార్ వచ్చి 0.95% తగ్గింది. హెల్త్ కేర్ సెక్టార్ వచ్చి 0.88% తగ్గింది ఫ్రెండ్స్. ఇంకా టాప్ గెయినర్స్ చూస్తే మనము భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్ 3.95% పెరిగింది స్టాక్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ట్రెంట్ స్టాక్ వచ్చి 3.49% పెరిగింది. టెక్ మహీంద్రా వచ్చి 2.31% పెరిగింది.
రిలయన్స్ వచ్చి 2.26% పెరిగింది. ఇంకా టాప్ లూజర్స్ వస్తే ఇవి 4 టాప్ గెయినర్స్ ఫ్రెండ్స్. ఓకే, ఈ 4 టాప్ లూజర్స్ చూస్తే కోల్ ఇండియా 2.03% తగ్గింది. ఇంకా అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చి 2.02% తగ్గింది. ఓఎన్జీసీ వచ్చి 1.96% తగ్గింది. సన్ ఫార్మా వచ్చి 1.96% తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, ఇది ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ డేటా. నెక్స్ట్ వీడియో నేను స్టాక్ మార్కెట్ న్యూస్ గురించి చెప్తాను, ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. ఓకే, కంటిన్యూ చేస్తా వీడియోలో నెక్స్ట్ వీడియో.